चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि रियासत में बरखी के पावर प्लांट कायम करने के नाम पर पेशरफ बीआरएस दौरे हुकूमत में भारी लूटमार हुई है। रियासती असेंबली में महकमे बरखी के मुतालबात ज़र पर हुए मुबाहिस के दौरान चीफ मिनिस्टर ने कहा कि नलगुंडा जिले में तामीर होने वाला यादद्री बरखी प्लांट का माहिदा 25,000 करोड़ में हुआ था, लेकिन आज इस प्लांट का तखमीना 40,000 करोड़ तक पहुंच चुका है। उन्होंने कहा कि प्लांट के तखमीना में इजाफे से फी मेगावाट 2.5 करोड़ रुपए तक पहुंच जाने का इम्कान है। उन्होंने कहा कि भद्रादरी और यादद्री बरखी प्लांट में हुई मुबैना बदनुमानियों की तहकीकात के लिए महकमे बरखी में एक कमीशन कायम किया गया है। उन्होंने साबिक चीफ मिनिस्टर चंद्रशेखर राव को तनकीद का निशाना बनाते हुए कहा कि जब बरखी की खरीदारी और बरखी प्लांट की तामीर में कोई बदनुमानी नहीं हुई है तो ऐसे में बीआरएस कायदीन को अदालत से रुजू होकर बरखी पर तश्कील दिए गए कमीशन की बर्खास्तगी के लिए दरखास्त देने की क्यों जरूरत पड़ी। రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది అధ్యక్ష। స్పష్టంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు। ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులో ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో। తద్వారా నాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది। ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి, వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది। అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెపుల్ల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పిండు, విడిపోతే తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని। అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు, వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది,